గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే స్టేషన్లో దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా 10 సంవత్సరాల బాలుడు సిమెంట్ గోడలకు ఉన్నటువంటి సిమెంట్ పెచ్చులు ఊడిపడి చనిపోవడం అనేది అసలు చాలా విడ్డూరంగా చాలా మంది చెప్పుకుంటున్నటువంటి నేపథ్యం. రైల్వే స్టేషన్లో ఆధునీకరణిస్తున్నామని చెప్తున్నటువంటి నేపథ్యంలో గుంతకల్ రైల్వే స్టేషన్లో అయితే మాత్రం బయట సైడ్ ఉన్నటువంటివి అయితే మాత్రం ఆధునీకరణ చేస్తున్నటువంటి నేపథ్యం. లోపలివి అయితే మాత్రం అట్లే పాత గోడలకే సిమెంట్ పూతలు పూసి దాన్ని ఆ రకంగా గతం నుంచి కూడా అలాగే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా వెయిటింగ్ హాల్ మరియు పర్సనల్ వెయిటింగ్ హాల్ ఇటువంటి చోట్ల కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్ని సంవత్సరాల క్రితమో కట్టినటువంటి ఆ గోడలకు సిమెంటు తాపడాలే తప్ప మరి వాటిని తిరిగి మరి పడగొట్టి కొత్తగా కట్టడం అనేది లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ దారుణమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుందని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యం. వీరు కర్నూలుకి చెందినటువంటి వెంకటేశ్వర్లు శ్రీవాణిగా గుర్తించారు. ముఖ్యంగా ఇద్దరు పిల్లలతో ఒక బాబుతో కలిసి రామేశ్వరానికి వెళ్ళాలనే ఉద్దేశంతోనే గుంతకల్ రైల్వే స్టేషన్కి చేరుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున అక్కడి నుంచి ట్రైన్ ఉంది అని చెప్పేసి వారు రాత్రి సమయంలో అక్కడ గోడ దగ్గర వారి బాబుని నిద్రిస్తున్న సమయంలో అక్కడ పడుకోబెట్టినటువంటి పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లోనే ఏకంగా సిమెంట్ పెచ్చులూడి చనిపోవడం అనేది చాలామంది దిగ్భ్రాంతికి గురి చేస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఎందుకంటే రైల్వే స్టేషన్లో రోడ్ల మీద ఉంటే ప్రాణాలు పోతున్నాయని చెప్పేసి చాలామంది వాపోతున్నటువంటి నేపథ్యంలో ఏకంగా రైల్వే స్టేషన్లో కూడా ఉంటే చిన్న పిల్లాడు వారి 10 సంవత్సరాల బాబు అక్కడ సంఘటన జరిగిన వెంటనే హుటాహుటిన హాస్పిటల్కి తరలించడం, అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించినటువంటి నేపథ్యంలో ఇక్కడికి వచ్చేలోపు చనిపోయాడు అని చెప్పేసి డాక్టర్లు ధృవీకరించినటువంటి నేపథ్యం. ఇప్పటికైతే రైల్వే అధికారులు కూడా వచ్చి పరామర్శిస్తారని చెప్పేసి తెలుస్తున్నటువంటి వారు వచ్చి పరామర్శించే అవకాశం ఉంటుంది. కాకపోతే మాత్రం ఆ కుటుంబానికి పూర్తిగా ఆ బాబుని తెచ్చివ్వలేని పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఉందో వారికి మళ్ళీ ప్రభుత్వంగా తరపు నుంచి ముఖ్యంగా రైల్వే అధికారులు ఎటువంటి అనౌన్స్ చేస్తారో ఆ కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకుంటారనేది వేసి చూడాల్సిన అంశం అయితే. మరొకవైపు టికెట్ తీసుకున్న పరిస్థితుల్లో అయితే మాత్రం వారికి ఖచ్చితంగా ఏదో ఇన్సూరెన్స్ కావచ్చు ఇలాంటి ఇతరత్ర రైల్వేకి సంబంధించి ఇతరత్ర అంశాలు వారికి చెందే రకంగా ఉంటాయని అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి చూడాలి. మొత్తానికైతే మాత్రం ఒక 10 సంవత్సరాల బాలుడు రైల్వే స్టేషన్లో చనిపోవడం అనేది చాలామంది విడ్డూరంగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా మరి ఆ అధికారులు అక్కడైతే ఉందో మొత్తం రైల్వే స్టేషన్లో ఆధునీకరణిస్తున్నామని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికి కూడా టాప్ మాత్రం ఏదైతే ఉందో వెల్వేషన్తోనే సరిపుచ్చుతున్నటువంటి నేపథ్యం. ఇప్పటికి కూడా వర్షం వస్తే తీవ్రమైన అక్కడ వర్షపు నీరంతా కిందికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ గోడలు కూడా చాలా పెద్ద ఎత్తున ఇబ్బందికరమైన పరిస్థితులు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఆ గోడలకి సిమెంట్ పూతలు పోయడము, రైల్వే అధికారులు మేము రెనోవేషన్ చేశామని చెప్పుకోవడం ఇటువంటివి వాటితోనే సరిపుచ్చుతున్నారు అని చెప్పేసి చాలామంది ప్రయాణికులు అభిప్రాయపడుతున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పటికైనా కూడా మరొకసారి ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా రైల్వే అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన రైల్వే స్టేషన్ లో స్టే చేస్తున్నాక వాళ్ళు యాక్సిడెంటల్లీ అబ్బాయి బ్రెయిన్ పైన పడిపోయింది తలపైన. దానివల్ల ఏంటంటే ఒకసారి బోన్ ఫ్రాక్చర్ అయితే బోన్స్ బయట వచ్చేసింది. అక్కడ నుంచి రైల్వే తీసుకొచ్చారు. మాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. మా దగ్గర పేషెంట్ ఆల్మోస్ట్ గ్యాస్ట్రిక్ స్టేజ్ లో ఉన్నాడు, అంటే బ్రీతింగ్ కూడా అందనంత స్టేజ్ లో ఉన్నాడు. ఆక్సిజన్ శాతం 50 లీటర్స్ పెట్టినప్పుడు కూడా రికార్డ్ అయింది మా దగ్గర 60. తర్వాత పల్స్ రేట్ కూడా 40 నుంచి 50 వరకు మధ్యలో రికార్డ్ అయ్యాయి. పల్స్ అసలు చూసినట్టు ఏం అనిపించింది. ఆల్మోస్ట్ ఇంకా డెత్ స్టేజ్ అనమాట. ఏదైనా కానీ మాకు ఐఆర్ సెంటర్ దగ్గర ఫెసిలిటీ ఉన్న దగ్గర పంపిస్తే బతికే ఛాన్స్ ఉంటుంది. మేమే అంబులెన్స్ ఫోన్ చేసేసి తొందరగా రమ్మని చెప్పేసి మామూలుగా ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇచ్చేసి బాబుకి వైరస్ కొంచెం స్టేబుల్ చేసి పంపిస్తామని ఉద్దేశంలో తొందరగా మేము ఫస్ట్ ఎయిడ్ చేసి మేము రెఫరెన్స్ చేసేసి పంపించేస్తాం. మార్గ మధ్యంలో కూడా ఏమైనా కావచ్చని పేషెంట్ వాళ్ళకి చెప్పేసినాము. ఇక్కడ ఉంటూ కూడా మనకి ఏం ఫెసిలిటీ లేదు కదా, పెట్టుకుని కూడా వేస్ట్ కదా. మనము ఐఆర్ సెంటర్కి అడ్వర్టైజ్ పార్టీ ఇస్తాము. వాళ్ళ పేషెంట్ లింక్తోనే పేరెంట్స్ లింక్తోనే పంపిస్తాను. హాస్పిటల్ వాళ్ళు ఎవరు లేరు. దాన్ని నేను తీసుకు వెళ్ళిపోయినాను రైల్వే హాస్పిటల్. ఫస్ట్ ఏం జరిగింది? ఎక్కడ పడుకున్నాడు అప్పుడు? నేనేమనంటే దోమలు ఉంటాయి లోపల పని పెట్టినాను. వెయిటింగ్ హాల్ వాళ్ళు వచ్చి సర్వీస్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ లోపల పంపుతున్నారు. అక్కడ సైడ్ లో పనిపెట్టిన పాపం అది వచ్చి కింద పడిపోయి పాపం అంతా మొత్తం బ్లాక్ అయింది. బ్రెయిన్ కూడా బయటకు వచ్చేసింది. బ్రెయిన్ కూడా బయట వచ్చిందంట. తర్వాత వాళ్ళు భుజం వేసుకొని తిరుగుతూ ఉన్నారు పిల్లలు తీసుకొని. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. హాస్పిటల్కి తీసుకోవాలని మైండ్ ఎవరికి లేదు. అది బయటకు వస్తే సౌండ్ వస్తే తొందరగా వచ్చి వాళ్ళకి లాక్కొని పోయినారు రైల్వే హాస్పిటల్ తీసుకుని ఆ ట్రీట్మెంట్ చేసినారు. ఆక్సిజన్ పెట్టారు పిల్లలకి. ఆక్సిజన్ పెట్టి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ పంపించినారు. అక్కడ కారు మా వల్ల కాదు కొద్దిగా ఊపిరితో ఉన్నారని చెప్పేసి అనంతపూర్ పంపించేసినారు అని ఫోన్ చేసి నాకు
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.